ఉత్తమమైన దాన్ని అంటే మంచిని అనుసరించుచున్నందుకు నాకు శత్రువులైపోయారు. మనం మంచి త్రోవలో నడిచామనుకోండి, వాళ్ళకి మంచి పనికిరాదు. మనం అబద్ధం ఆడం. లోకస్తులకైతే అబద్ధం చాలా ఇష్టం. మనం నిజం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మనకు శత్రువులు. ఇదిగో ఇవాళ ఆదివారం దేవుని సన్నిధిలోనికి వచ్చాం, ఇది మనకిష్టం. చాలామందికి ఇది ఇష్టం ఉండదు. ఏంటి, ఈ సమయాన్ని వదిలిపెట్టి ఈ సమయాన్ని ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, ఈ టైంలో ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, వెళ్ళి అక్కడ కూర్చోపోతే అని అనుకుంటారు. దానిని బట్టి కూడా శత్రువులు. మంచి చేసినందుకు కూడా, ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు కూడా నాకు శత్రువులయ్యారు. అసలు ఉత్తమమైనదేంటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు దావీదు. కాబట్టి ఉత్తమమైన దేవుని మనం కూడా తెలుసుకున్నందుకు దేవునికి స్తోత్రాలు ఎంతైనా మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు 21వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తున్నారు, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము, నా రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా. మన ప్రార్థన కూడా అదే. అయితే మనం ఇబ్బందులు ఉన్నప్పుడు చాలాసార్లు మన ప్రార్థన కూడా అదే కదా, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు మేలు చేయి, నాకు దగ్గరగా రానాయనా. ఇదిగో ఒక్కొక్కసారి మనల్ని అందరూ వదిలిపెట్టినట్టు అనిపిస్తుందా? ఎవ్వరు నా దగ్గర లేరు, నాకెవ్వరు మేలు చేసేవారు లేరు, నా బాధను అర్థం చేసుకునేవారు లేరు అని బాధపడుతున్నప్పుడు దావీదులా మనం కూడా, ప్రభువా నన్ను విడవద్దు నాయనా, నీ చేయి విడవద్దు, ఆపదలలో నాకు సహాయము చేయి, నాకు సహాయము చేయడానికి త్వరగా రా అని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా త్వరగా నువ్వు వచ్చి నాకు సహాయము చేస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయనా అని 2 చేతులు ఎత్తి ఆయన తట్టు, ప్రభువా
ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రభు పేరిట 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 21వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకు సమకూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. అలాగే నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట పేరు పేరున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే మన కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్నటువంటి మన ప్రియ శ్రోతలు, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరిట ఖమ్మం KSPM నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం 2వ అధ్యాయము 42వ వచనాన్ని గడిచిన 4 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. కొంతమంది ఈ 3-4 వారాలుగా మిస్ అయినట్లున్నారు. అయినా ఛానల్ ద్వారా మీకు అది ప్రసారం చేయబడుతుంది కనుక ఫాలో అవుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన సంగతులు కనుక 42వ వచనం దగ్గరకు వచ్చి మనం అక్కడ 4 భాగాలుగా దానిని విభాగించుకొని గడిచినటువంటి వారాలలో ధ్యానం చేశాం. సంఘము కలిగి ఉన్నటువంటి నియమాలు, సంఘము కలిగి ఉన్నటువంటి కర్తవ్యాలు, సంఘము కొనసాగిస్తూ వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 42వ వచనంలో ప్రియమైన వారులారా ఆ 4 భాగాలలో మనం చూస్తాం. అదేంటయ్యా అని అంటే, వారు 1 అపోస్తులుల బోధయందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎడతెగక ఉన్నారు. 4 కార్యక్రమాలలో వారు ఎడతెగక ఉన్నారు. దానిలో మొదటి 3 భాగాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుంచి తెలియచేయడం జరిగింది. పోయిన వారం పాస్టర్ గారు మరి వారు ప్రార్థన యందు కూడా ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో ఆ విషయాన్ని గడిచిన వారం పాస్టర్ గారు ఆ యొక్క లేఖనాన్ని ఆధారం చేసుకొని మరి మనతో మాట్లాడగా మనమందరం కూడా చాలా శ్రద్ధగా విన్నాం. ఎందుకు మనం వినడం? వాక్యం వినడం ఎందుకు? బోధ వినడం ఎందుకు? ఒకవేళ మందిరానికి రావడం ఎందుకు అని నేను అడిగితే, ఆయన రమ్మన్నాడు కదండి అందుకు వస్తున్నామండి అంటారు మీరు. ఏమంటే పునరుత్థాన దినమందు ఆయనను ఆరాధించమన్నాడు కనుక కాసేపు ఆయనను ఆరాధించడానికి మేము వస్తున్నామండి అంటారు. ఆరాధించడం అంటే ఏంటి? ఏమండి ఆరాధించడం అంటే ఏంటి? ఏమంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన గౌరవాన్ని హెచ్చిస్తూ ఘనపరచడం, పాడుతూ మరి చప్పట్లు కొడుతూ, అలాగే స్తుతి ఆరాధనలో ప్రియుల కొద్దిసేపు తన్మయత్వము చెంది మనల్ని మనం మాయమార్చిపోయి ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనను కొనియాడటం, ఘనపరచడం, కీర్తించడం, ఇవన్నీ ఆరాధన. ఆరాధన. అయితే వాక్యం వినడం ఎందుకు? వాక్యం చెప్పడం ఎందుకు? మేము చెప్పడం ఎందుకు? మీరు వినటం ఎందుకు? ఎక్కువ సమయం మన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం. పాటలు ఒక 3 పాటలు పాడతాం. ఒకవేళ పాడగలిగిన వారు ఉంటే ఇంకొక పాట ఈరోజు కొంచెం అడిషనల్గా పాడినట్లుగా ఉన్నాం. ఏమంటే ఎవరు పాడలేనప్పుడు మేమే 2 పాటలు పాడేసేసి ఆరాధనలో కొనసాగిపోతూ ఉన్నాం. మరి తర్వాత సాక్ష్యాలంటే ఎవరు 2-3 లేకపోతే ఒకరు చెప్తున్నారు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతతో. ఇక ఆరాధన అంటారా మనం అందరం చేస్తున్నాం ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత సుమారు 1 గంట, గంటంబావు. ఒకవేళ పౌలు గారు ఏమైనా పూనుకుంటే ఆయన విస్తరించి ఏమండి పౌలు గారు ఎలా విస్తరించి ఆ రాత్రి అంతా మాట్లాడాడంటే పోయిన వారం, అంతకు ముందు వారం మనం చెప్పుకున్నాం. కాబట్టి కొన్నిసార్లు 1 గంటన్నర, పావుదొక్కు 2 గంటలు, 2 గంటలు అయితే లేదులేండి. ఏమండి బర్నబాస్ అయ్య గారు కనుక మైకు పట్టుకుంటే వారు కూడా కనీసం 2 గంటలు లేదే సభలలో, ముఖ్యంగా సమావేశాలలో ముగించరు. ఇక మా పాస్టర్స్ మీటింగ్ ఉందంటే సరే ఉదయం 9:30 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 5, 5:30, 6. విచిత్రం ఏంటంటే సాయంత్రం నాకు కూటం ఉంది, నేను వెళ్ళాలి, త్వరగా ముగిచేస్తాను అని చెప్పేసి నన్ను అంటారు. మరి ఆ సంగతి మర్చిపోతారో ఏమో, చెప్తూనే ఉంటారు, బోధిస్తూనే ఉంటారు. అట్లా ఒక్కొక్కసారి 6 కూడా అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒక్కొక్కసారి
మరి కొన్ని విషయాలు చెప్పాలని ప్రేరేపించినప్పుడు పురికొల్పినప్పుడు చెప్తూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంతకు చెప్పడం ఎందుకు? నేను చెప్పేది ఎందుకు, మీరు వినటం ఎందుకు? నేనేమో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీరేమో వినాలి కాబట్టి వింటున్నారు, అంతేనంటారా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? వారు అపోస్తుల బోధ యందు ఉన్నారట. ఎందుకు బోధ యందు ఎందుకున్నారు వారు? ఆ తర్వాత వారు సహవాసమందు ఉన్నారట. ఎందుకున్నారు సహవాసంలో? ఆ తర్వాత వారు రొట్టె విరిచే క్రమములో కూడా క్రమముగా ఉన్నారట. అంతేనా అనంటే ప్రార్థన చేయుట యందు కూడా వారు ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఉన్నారట. వాళ్ళకి పని పాట ఏమీ లేదా? మనకులాగా ఇళ్ళు వాకిళ్ళు లేవా? కుటుంబ బాధ్యతలు లేవా? వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు లేవా? ఉద్యోగాలు లేవా? కూలినాలి చేసుకునే పని లేదా అని చెప్పేసి అంటే ప్రియమైన వారలారా, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. చాలా బాధ్యత కలిగిన వ్యక్తులు వాళ్ళంతా కూడా. అన్ని రకాల బాధ్యతలు వారిపైన ఉన్నప్పటికీ వారు వాటన్నిటినీ కొంచెం ప్రక్కన పెట్టి సత్యాన్ని గ్రహించిన తర్వాత, వాస్తవాన్ని అర్థం చేసుకున్న తర్వాత, క్రీస్తునందు ప్రియమైన వారలారా, అంతకంటే ప్రాముఖ్యమైనది ఇది అని వారికి అర్థమయ్యింది. వారు కలిగి ఉన్న వారి వ్యక్తిగత విషయాల కంటే, పనుల కంటే, వారు నిర్వర్తించవలసినటువంటి ఆయా కార్యక్రమాల కంటే ఇది ఇంకా అంతకంటే ప్రాముఖ్యమైనది. ఇది గనక అర్థమైతే ప్రియమైన వారలారా, ఆనాటి సంఘం ఎలాగున దేవుని సన్నిధానంలో వారి ఆసక్తిని వ్యక్తపరుస్తూ వచ్చారో ఆ రీతిగా ఈ రోజును కూడా మనం కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకు మేము చెప్పేది ఎందుకు? మీరు వినటానికి. వినేది ఎందుకు చెప్పండి. మీ మూలన నేను అడగాలనుకుంటున్నా, ఒక్కొక్కరిని పేరుని అడగాలనుకుంటున్నా, మీరు ఎందుకు వాక్యం వింటున్నారు? ఎందుకు వాక్యం వింటున్నారు అని చెప్పేసి నన్ను అడిగితే మీరంతా రకరకాల సమాధానాలు చెప్తారు. రకరకాల సమాధానాలు చెప్తారు. వాక్యం ఎందుకు వినాలి మనము? దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు 86వ కీర్తనలో ఒకసారి 11వ వచనం చదవండి. 86వ కీర్తన 11వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గములను నాకు బోధింపుము. దేవునికి స్తోత్రం. ఎందుకు బోధించమంటున్నాడు భక్తుడు? చెప్పండి. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు నాకు బోధించు. నాకు బోధ ఎందుకు అవసరం అంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడానికి కాదు, కాసేపు విన్నట్టుగా విని అదేమిటో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించడానికి కాదు. వారు బోధ యందు ఎందుకున్నారు అని చెప్పేస్తానంటే వారందరికీ ఒక ఆసక్తి కలిగింది. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఇంతవరకు మేము అసత్యములో ఉన్నాము, ఇప్పుడు మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్య మార్గాన్ని తెలుసుకున్నాం, సత్య దేవుడిని తెలుసుకున్నాం, సత్యమైనటువంటి దేవుడిని తెలుసుకున్నాం. కాబట్టి ఆ దేవునిలో, ఆ దేవుని మార్గములో మేము నడవాలి అని అంటే నాకు బోధించు, నాకు నేర్పించు, నాకు తెలియచేయి అని ప్రియులరా కీర్తనకారుడు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అది కీర్తనకారుని యొక్క ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏమిటి? బోధ వినడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు మీరు వినేది? అనుసరించడానిక, లేకపోతే వినేసి విస్మరించడానిక? బోధ విని విశ్వసించి దానిని అన్వయించుకుని దానికి అనుగుణ్యంగా అనుసరించడానిక, లేకపోతే బోధ వినేది జస్ట్ విన్నట్టుగా విని విస్మరించడానిక? విన్న బోధను మీరు విస్మరిస్తే, విన్న వాక్యాన్ని మీరు తిరస్కరిస్తే, విన్న వాక్యానికి మీరు చెవులను ఇవ్వకపోతే ప్రియమైన వారలారా ఎంత నష్టమో తెలుసా? సత్యంలో మనం నడవలేం, సత్య మార్గంలో మనం నడవలేం. అంటే సత్యమైనటువంటి దేవుడు మనకి ఇంకా పూర్తిగా అర్థం కాడు. ఆయనను కనుక అర్థం చేసుకోవటంలో మనం విఫలమైతే ఇక మన జీవితమే వ్యర్థం. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ సత్య మార్గమును అనుసరించి నేను నడుచుకున్నట్లుగా దేవా నాకు చెప్పండి, బోధించయ్యా. బోధ కావాలి, బోధింపబడాలి. బోధ ఎందుకు మనకు అవసరం అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒకసారి 12వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యం. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యం.
హెరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వారి దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎవరి చేత బోధింపబడ్డారు? దేవుని చేత బోధింపబడిన వారై. ఎవరు వారు? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. క్రిస్మస్కు సంబంధించిన సందర్భం. ప్రియులరా, ప్రభువును దర్శించడానికి వచ్చారు. వచ్చిన వారు డైరెక్ట్గా వచ్చినట్టు బాగుండేది, కానీ మధ్యలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. కలవకూడని వ్యక్తులను కలిశారు. వచ్చిన గొడవ అది. మనతో కూడా అదే తంట. ప్రియులరా, కలవవలసిన వారిని కలుసుకోవడం కోసం వచ్చిన మనం మధ్యలో కలవకూడని వారిని కలుస్తాం. వెళ్ళవలసిన స్థలానికి వచ్చిన మనము మధ్యలో వెళ్ళకూడని స్థలాలకు వెళతాం. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్తున్నామంటే, ఏదైనా ఒక కార్యక్రమానికి మనం వెళ్తున్నామంటే, ఎవరినైనా ఒక వ్యక్తిని మనం కలుస్తున్నాము అని చెప్పేస్తున్నానంటే అది కలవదగిన సందర్భమా కాదా? కలవదగిన వ్యక్తే కాదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కాస్త ఆలోచించాలి. కానీ పాపం వాళ్ళు జ్ఞానులే, కానీ ఈ విషయంలో అజ్ఞానులైపోయారు. అజ్ఞానులైపోయి ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? హేరోదు ఇంటికి వెళ్ళారు. రాజుగారి ప్యాలెస్కి వెళ్ళారు. ఎందుకంటే పుట్టినవాడు రాజు కదా. పుట్టినవాడు రాజు కాబట్టి రాజమందిరంలో ఉంటాడు అనుకొని పొరపాటున వారిని నడిపిస్తున్న నక్షత్రాన్ని విడిచి పిల్లరా వారికి వచ్చిన ఆలోచన చొప్పున వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో అదంతా మనకు తెలుసు. మొత్తానికి అక్కడి నుంచి మరలా బయలుదేరి ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళవలసి ఉందో ఆ నక్షత్రం మరలా నడిపిస్తూ ఉంటే చేరవలసిన గమ్యం చేరారు. చేయాల్సిన కార్యక్రమం చేశారు. ఆరాధన అయిపోయింది, పూజ అయిపోయింది, అర్పించాల్సిన అర్పణలు అయిపోయినాయి. ఏమండి, తిరిగి వెళదాం. వెళ్ళే ముందు రాజుగారు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆయనను పూజించి ఆయన ఎక్కడున్నాడో, ఎంత ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఆయన గొప్పతనం ఏమిటో ఆ విషయాలన్నీ నాకు చెప్పారనుకోండి, నేనును వెళ్ళి ఆయనకి నమస్కరిస్తాను అని చెప్పేసి అని కపటోపాయముతో చెప్తాడు. పాపం వాళ్ళు అనుకుంటారు ఆయనకు కూడా ఎంత ప్రేమ, ఈయనను ఆరాధిస్తాడట, వెళ్ళి చెబుదాం అనుకునే సమయానికి ఆ రాత్రి కాస్త పొద్దుపోయినట్టుంది, అలసిపోయినట్టున్నారు, కాస్త అలా విశ్రమిద్దాం, తెల్లారిపోదాం అనుకుని చెప్పేసి తల వాల్చితే ఆ రాత్రి స్వప్నమందు దేవుడే వారికి బోధ చేశాడట. దేవునికి స్తోత్ర. ఏమని? మీరు వచ్చిన మార్గమున గాక వేరొక మార్గమున మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు హేరోదు ఇంటికి వెళ్ళొద్దు. మీరు అక్కడికి కనుక వెళ్ళారా, ఎవరిని మీరు పూజించారో, పూజించినటువంటి పూజారుడైనటువంటి ఆ ప్రభువునే మీ చేతులతో మీరే ఆయనను సంహరింపజేసిన వారు అవుతారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఎవరి చేత బోధింపబడ్డారు చెప్పండి? దేవుని చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా. కాబట్టి బోధ అవసరం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు నీకు బోధ అవసరం. నువ్వు ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు నీకు బోధ అవసరం. నువ్వు ఎవరితో కలవాలో, ఎవరితో కలవకూడదో బోధ అవసరం. అందుకే ఆది అపోస్తుల కాలంలో క్రీస్తునందు ప్రియమైన వారు అపోస్తుల బోధ యందున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు బోధను ఎంత బాగా ప్రేమించారు అని చెప్పేసానంటే, ఇప్పుడంటే మన చేతుల్లో క్రొత్త నిబంధన ఉండింది. 4 సువార్తలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు, రోమిలు రాసిన పత్రిక, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. పౌలు రాసిన 14 పత్రికలు మన చేతుల్లో ఉన్నాయి. పేతురు రాసిన 2 పత్రికలు మన చేతుల్లో ఉన్నాయి. యోహాను రాసిన 3 పత్రికలు మన చేతుల్లో ఉన్నాయి. యోధా రాసిన పత్రిక మన చేతుల్లో ఉంది. ప్రియులారా, ఆనాడు 3,000 మంది సంఘంగా చేర్చబడినటువంటి వారికి ఈ పత్రికలు లేవు. ఈ పత్రికలు లేవు గనుక అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు బోధించినటువంటి బోధే వారికి పరమార్థం గనుక, వారికి పరమ పవిత్రము గనుక, అది ఏ వారికి దశ నిర్దిశ చూపించేది గనుక తప్పనిసరిగా వారంతా కూడా ఆ బోధ యందు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ బోధ యందు వారందరూ ఉన్నారు గనుక వారికి బోధించిన సంగతులే అపోస్తుల కార్యాల గ్రంథంలో కొన్నిసార్లు మనకు రిపీట్ అవుతాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో వారు బోధించిన బోధన బట్టి సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగిన దానిని బట్టి ఆ సంఘాలకు పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి పత్రికలను రాశారు. దేవునికి స్తోత్రం. తద్వారా ఈ రోజున క్రొత్త నిబంధన మన చేతుల్లోనికి వచ్చింది. హల్లెలూయా. చెబుదాం గట్టిగా.
ఆనాడే గనుక వారు ఆ బోధ యందు ఉండడానికి ఇష్టపడక, ఆ బోధ వినడానికి ఇష్టపడక, ఆ బోధ నేర్చుకుని దాని ప్రకారం జీవించడానికి మనసు నివ్వక ఉండినట్లయితే బోధించడానికి అవకాశం లేదు. బోధించేవారు బోధించకపోతే మన కొరకు ఈ పత్రికలు రాయబడడానికి, సంఘాలు ఏర్పరచబడడానికి అవకాశము లేనే లేదు. అందుచేత దేవుని పిల్లలమైన మనం ఇక్కడ వరకు దినాల్లో క్రీస్తునందు ప్రియమైన వారులుగా మనము బోధలో ఉండాలి, సహవాసమందు ఉండాలి. సహవాసం ఎందుకు? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారు దేవునితో సహవాసం చేయడం వలన వారికి ఏం ప్రయోజనం లేదనుకుంటారట. మీలో కొంతమందికి కూడా అదే మనసు ఉన్నట్టుంది. దేవునితో సహవాసం చేయడం వలన, దేవుని సన్నిధికి రావడం వలన, అది ఆదివారం ఆరాధన కావచ్చు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు, రాత్రి ఏదో ప్రార్థన పెట్టుకున్నారు మన వాళ్ళు కొంతమంది. ఏం ప్రార్థన అండి అమ్మా? ఏది రాత్రి వచ్చిన వాళ్ళు ఒకసారి మీ చేతులు అయితే చూపించండి. రాత్రి వచ్చిన వాళ్ళు ఏమంటే ఇంత వానలో కూడా, ఇంత వరదలో కూడా పాపం బిడ్డలు టోపీలు పెట్టుకొని, ఏమంటే కొంతమంది గొడుగులు వేసుకొని, కొంతమంది ఆ పరదాలేవో కప్పుకొని వచ్చేసారు. రావద్దని మెసేజ్ పెడతాను అనుకున్న, సడన్గా వచ్చేసింది వాన, మీరు మధ్యలో ఉంటారు, మళ్ళీ ఇటుగా అయిపోతారని చెప్పేసి అని మెసేజ్ పెట్టడం సాధ్యం కాల. పాస్టర్ గారు అన్నారు, ఎందుకండి పాప ఇబ్బంది పెట్టడం, శుక్రవారం కూడా వచ్చారు కదా బిడ్డలు, శుక్రవారం వచ్చి మళ్ళీ శనివారం అంటే ఇబ్బంది అవుతుంది, ఆదివారం సాయంత్రం పెట్టుకుందాం అందరూ వస్తారన్నారు. నాకు అలాగే అనిపించింది. శుక్రవారం వచ్చిన ఒకసారి చేతులు ఎత్తండి. శుక్రవారం వచ్చినవాడు హల్లెలూయా. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మీకు ఎప్పుడు సహవాసం, మీకు ఎప్పుడు బోధ? ఏమండి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, తర్వాత రొట్టె విరుచుట యందును. ఏమండి? ఈ సెప్టెంబర్ మాసంలో బల్లారాధనలో పాలు పంపులు పొందిన వాళ్ళందరూ ఒకసారి చేతులు స్తోత్రం చెప్పండి. బల్లారాధనలో పాలు పంపులు పొందిన వాళ్ళు, బల్లారాధన ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేయను గాక. ఏమండి? ఎందుకు రొట్టె విరవాలి? చాలా విషయాలు ఆరోధన చెప్పాను మీకు నేను. రొట్టె ఆశీర్వదింపబడినది, రొట్టె ఆయన శరీరము, రొట్టె పవిత్రమైనది. రొట్టె నువ్వు ద్రాక్షారసమును ఎవడు తిని త్రాగుతాడో వాడే అంత్యదినమున స్తోత్రం చెప్పండి. పోయిన వారు పాస్టర్ గారు మొత్తుకున్నారు ప్రార్థన యందు. ఎవరు ప్రార్థన చేశారు? ఎప్పుడు ప్రార్థన ప్రారంభమైంది? కొంత మెసేజ్ మిస్ అయింది పోయిన వారం. ఏమండి? ఒక 20 నిమిషాల మెసేజ్ మిస్ అయింది. ఆ తర్వాత గంట మెసేజ్ ఉంది కానీ అసలు సారాంశం లేకపోతే ఏమండి ముగింపు ఎట్లా అర్థమైందని చెప్పేసి పాస్టర్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఆయన వీడియో షూట్ చేద్దామంటే ఎవరు అందుబాటులో లేదు. హల్లెలూయా. ఏమండి? ఎందుకు ప్రార్థన చేయడం వలన ఏం జరుగుతుంది? ప్రార్థన ఎందుకు ఉండాలి మనం? ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు వినేది ఎందుకు? విని విస్మరించడానిక? దాని ఏమైనా ఉండడానిక? ఏమండి? తెలియకోకుండా చేయని వానికి పాపం ఎక్కువవుతుందా? తెలిసిన తర్వాత కూడా చేయని వానికి పాపం ఎక్కువవుతుందా? చెప్పండి. మనం ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు? ఇంత విఫలంగా చెప్పినా కూడా, అమ్మా ఆది సంఘము ఇదిగో బోధ విన్నారు, ఆది సంఘము సహవాసంగా ఉన్నారు, ఆది సంఘము రొట్టె విరిచారు, ఆది సంఘము ప్రార్థనలో ఉన్నారు, అది కూడా ఎలా ఉన్నారు చెప్పండి. ఈ వారం వస్తే ఆ వారం ఆగి, ఆ వారం వస్తే ఆ తర్వాత వారం ఆగి, ఏమంటే ఆదివారం వస్తే శుక్రవారం మాని, శుక్రవారం వస్తే 20వ తారీఖు రాకోకుండా, ఇవి 2 వస్తే గొలుసు ప్రార్థనలో లేకోకుండా, ఇంకేదైనా చేస్తే ఇంకోటి కాకోకుండా, అలాగా కానే కాదు. హల్లెలూయా చెప్తా ఒకసారి గట్టిగా. ఆది సంఘము క్రీస్తునందు ప్రియమైన వారురా, ఈ 4 కార్యక్రమాలలో చాలా అద్భుతంగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. పైకి పెట్టుకుని త్వరగా చదువు. వీరందరూ వీరితో కూడా వీరితో మరికొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? ఏ మనసుతో? ఏక మనసుతో. ఏ మనసు చెప్పండి? ఎవరిళ్ళు? మేడగదిలో ఉన్నవారు ఎంతమంది? ప్రారంభం ఎంతమంది? మేడగది ప్రారంభం ఎంతమంది? మాట్లాడాలి మీరు త్వరగా. 120 మంది. ఎంతమంది అండి? 120 మంది. సంఖ్య చిన్నది కాబట్టి వారందరికీ ఏ మనసు ఉంది? ఏక మనసు ఉంది. దేవుని స్తోత్రం.
ఇప్పుడు మనం పిల్ల జల్ల చిన్న పెద్ద మొత్తం అందరం కలిసి సుమారుగా ఎంతమంది ఉంటాం? ఏమండి? ఒక 50 నుంచి పిల్లలు కూడా కలుపుకుంటే 55, 50, 60 లోపు ఉన్నట్టున్నాం. అదిగో అంట. ఏమండి? ఇప్పుడు మనందరం ఇప్పుడు ఏ మనసు రావాలి? అసలు రాదే. నా మనసు నాది, నీ మనసు నీది. నా కథ నాది, నీ కథ నీది. నా వ్యవహారం నాది, నీ వ్యవహారం నీది. ఎవరి పని వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళే. ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రియమైన వారు ఒక్క మన సంఘమే కాదు. ఏ సంఘమైనా సరే అక్కడ గనుక ఈ ఏక మనసు లేకపోతే, ఈ ఏకాత్మ రాకపోతే, ఏక తాత్పర్యంతో మనం ఉండలేకపోతే ప్రియమైన వారు కొంచెం ఇబ్బంది. అక్కడ దాకా ఎందుకు? ఒక కుటుంబంలోని వ్యక్తుల ఏకాత్మ లేదనుకోండి, ఏక మనసు లేదనుకోండి, ఒక కుటుంబంలో ఒక భార్య భర్తలు, ఒక దత్తకే భార్య భర్తలు ఏక మనసు లేదనుకోండి, హ్యాపీగా ఉండదా మీకు? ఏమండి? పొద్దున్నే కాసేపు క్యూసులు ఆడుకున్నారు అనుకోండి, రుసరుసలు ఆడారనుకోండి ఒకరోజు, ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి మీకు అసలు ఇదేం తెలియదు అని అడుగుతున్నారు ఇంకా? ఏంటి మీకేం ఉండవా? రుసరుసలు ఏముండవా మీకు? ఏమండి? బయట పాటం ఎందుకు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఏదన్నా ఒక్క పూట కాస్త మనసు కలవక కొంచెం ఎడముఖం పెడముఖం పెట్టాల్సి వస్తే, ఏమండి, నీవు మాట్లాడని రోజునా క్షణమొక యుగముగా మారేనే. యేసన్న గారు యేసయ్య కోసం పాడాడులే. హల్లెలూయా. మా ఇంట్లో అయితే అలా ఉంటుంది. అంతే, తప్పదు. ఏంటి సార్ మీరు పాస్టర్ గారు కదా అంటారా? పాస్టర్ గారు అయితే ఏంటి, డాక్టర్ గారు అయితే ఏంటి, మనుషులం కదా మేము, ఉప్పు కారం తింటలేదా? మాకు రావా రోషాలు పౌరుషాలు? మాకు ఉండవా పంతాలు పోర్జీలు? ఏమండి? వస్తాయి, చిర్రాకులు వస్తాయి, పర్రాకులు వస్తాయి, రొసరొసలు వస్తాయి. ఏమండి? హల్లెలూయా. కానీ ఎంతసేపు తెలుసా? ఒకవేళ ఉదయాన్ని వచ్చిందనుకోండి, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కలవరా, మాట్లాడరా, పలకరించరా, హాయ్ అనరా, తిందుగాని రా అనరా, నీళ్లు తాగమని అనరా, పలకరించరా? సాయంత్రం అవ్వాల్సిందేనా? ఎందుకు అప్పుడు దాకా ఎందుకండి అవకాశం అపవాదికి ఇవ్వడం? హల్లెలూయా. నేను మా పాస్టర్ గారు అయితే అప్పుడే తిట్టుకుంటాం, అప్పుడే మాట్లాడుకుంటాం, ముసి నవ్వులు. ఏమండి? తిట్టుకోవాలి, అరుచుకోవాలి, కరుచుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు కలుద్దాం అనుకోకూడదు. ఈలోపు ఏదో ఒక అవకాశం మంచిని దాకా అనిపించింది, గొంతు ఎండిపోయింది, అరిసరిసి మంచులు పడరా, ఇక తాగండి, అయిపోయాయి. హల్లెలూయా. అపవాది కూడా అప్పుడు సిగ్గుపడిచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఎంత కయ్యం పెట్టే కానీ వీళ్ళు మళ్ళీ ఒకటి అయిపోయారు రా బాబు, కలిసేదట్లేదని చెప్పేసి అని వాడు తోక ముడుచుకొని జంప్. కాదని చెప్పేసి మీరు ఇట్లాగే కూర్చున్నారు అనుకోండి, భలే ఛాన్స్ అనుకొని చెప్పేసి వాడు వచ్చి మన మధ్యలో కూర్చుంటే ఇప్పుడు నా భార్య నాకు భార్యలాగా కనపడదు, పెద్ద దయ్యంలాగా కనపడతా ఉండదు. ఎందుకంటే మధ్యలో ఎవరున్నారు? అది సంగతే. ఏమండి? ఆవిడికి నేను భర్తలాగా కనపడను. ఎలా కనపడతా? నేను పెద్ద భూతంలాగా కనపడతా. కారణం, చోటు ఇచ్చింది మనమే, అవకాశం ఇచ్చింది మనమే. అందుచేత ఏ దయ్యానికి, ఏ భార్య భర్తలు చోటు ఇవ్వకండి. ఏ అపవిత్రాత్మలకు క్రీస్తునందు ప్రియమైన వారురా ఏ కుటుంబంలో కూడా అవకాశం ఇయ్యబాకండి. కాబట్టి కుటుంబంలోనైనా సంఘములోనైనా ప్రియులరా వారు కూడుకున్నటువంటి మేడగదిలో ఏ అనుభవాన్ని వారు కలిగి ఉన్నారో ఆ అనుభవం మనందరికీ అవసరం. అదేమిటయ్యా అని చెప్పేసానంటే ఏక మనసుతో. హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఏ మనసుతో? ఏక మనసుతో ఏం చేశారు వారు? ఎడతెగక ఏం చేశారు? ఏ మనసుతో? ఏక మనసుతో. దేవునికి స్తోత్రం. ఎంతమంది? అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని? వీరందరూ అంటే ఎవరందరూ? 13వ వచనంలో ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు. ఏమండి? 12 కాదు 11 ఉంటారులే. ఏమండి? అంతేనా? అంటే వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును. అంతేనా?
యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను వారు వీరు అందరూ కలిసి ప్రిమిన వారరా 120 మంది ఏక మనసు కలిగిన వారై ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. అక్కడే ఉంది 15వ వచనంలో, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు. ఎంతమంది? అది సంగతి లేదులే. ఎంతమంది? 120 మంది సహోదరులు కూడి ఏక మనసుతో, చెప్పండి ఏం చేస్తున్నారు? ఎడతెగక వారు అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు కనుక ప్రియమైన వారు, అక్కడ ఒక పెద్ద సమూహం కూడింది. ఆ సమూహం అంతా చేరింది. సమూహంలో ఆ తర్వాత ఎంతమంది చెప్పండి? ఎంతమంది చెప్పండి? 3,000 మంది. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల మంది? 3,000 మంది. 6వ అధ్యాయం 4వ వాక్యం చూడ ఒకసారి. 6వ అధ్యాయం 4వ వాక్యం, అపోస్తలుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వాక్యం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఎలా ఉంటారంట? యాత్రికుల సమూహం. ఎక్కడికి వెళ్ళే యాత్రికుల సమూహం అది? పెళ్లికి వెళ్తాం మనం, 10 మంది 20 మంది కలిసి. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు ఒక ట్రాక్టర్ పెడతారు, లేకపోతే ఒక లారీ పెడతారు, లేకపోతే ఒక బస్సు పెడతారు. ఏమండి, ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఏరోప్లేన్ ఏమైనా పెడతారేమో. అందరు కలిసి సమూహంగా ప్రయాణం చేస్తారు. అలాగే సంఘం అనగా ఈ లోకంలో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో దేనితో పొత్తు పెట్టుకోకుండా పరలోకమునకు యాత్ర చేసే ఒక ఆత్మీయ యాత్రికుల సమూహం. దేవునికి స్తోత్రం. ఆ సంఘం అపోస్తుల కార్యాలలో ప్రారంభమయ్యింది. అపోస్తుల కార్యాలలో ప్రారంభమైనటువంటి సంఘం ఏ నియమము కలిగి ఉందో, ఏ కట్టుబాటు కలిగి ఉందో, ఏ పద్ధతి కలిగి ఉందో, ఏ క్రమాన్ని ఆచరించమని వాక్యంలో దేవుడు రాయించి పెట్టాడో, దానిని ఆచరించని స్థానిక సంఘాలలో ఏ ఒక్క దానికి కూడానట సంఘము అని పిలువబడడానికి అర్హత కానీ, యోగ్యత కానీ, అధికారం కానీ లేదట. ఈ మాట అర్థమైందా? ఆది సంఘము ఏ ప్రాముఖ్యమైన 4 విషయాల మీద కట్టబడి వాటిని అనుసరించుటకు అది ప్రారంభించమని మనకు మాదిరిగా చూపించిందో, ఆ 4 విషయాలలో కనుక సంఘం లేకపోతే, విశ్వాసులు లేకపోతే, వాళ్ళు విశ్వాసులని కానీ, అది సంఘం అని కానీ పిలిపించుకోవడానికి కానీ అర్హత కానీ, యోగ్యత కానీ, అధికారం కానీ లేదట. ఎందుకని? ఆది సంఘం ఈ 4 విషయాలలో అత్యంత ఆసక్తి కలిగి కొనసాగింది. 1:14 అదే చదివాం, 2:42 అదే చదివాం. అలాగే ఇప్పుడు 6వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా అదే చదువుతూ ఉన్నాం. దాని కొనసాగింపే ఈ లేఖనాలలో ముందుకు పోతూ ఉంటే మనకు కనబడతా ఉంటుంది. అందుచేత సంఘము ఈ 4 విషయాలలో అత్యంత ఆసక్తి కలిగి దానిని కొనసాగించింది. అందుచేత ఎంత అద్భుతాలు జరిగాయో తెలుసా మీకు? రండి, 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. ఏమండి, 42 నుంచి మనం కిందకు వస్తే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ఏమండి, ఉండటం వలన ఏం జరిగింది? అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. హల్లెలూయా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొని వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై. ఏ మనసు అండి? ఏకమనస్కులై. అందరూ చెప్పండి ఒకసారి. మనం 1:14 ఏం చదివాం? అక్కడ ఎంతమంది? 120 మంది. ఇక్కడ ఏ మనసు వీళ్ళకి? ఏమంటే వీళ్ళు ఎంతమంది? వాళ్ళొక 120 ప్లస్ వీళ్ళొక 3,000. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు చెప్పనివ్వండి, ఆ 120 మంది ఏక మనసు కలిగి దైవారాధన చేస్తూ ఉంటే వాళ్ళతో మరికొంతమంది కలిశారు. కలిసిన వీరిలో కూడా ఏ మనసు వచ్చింది? ఇప్పుడు 120 మందిలో ఏ ఏక మనసు ఉందో, కలిసిన ఈ 3,000 మందిలోకి కూడా అదే మనసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 120 ఎక్కువ, 3,000 ఎక్కువ?
ఏమంటే వాస్తవానికి ఎవరు డామినేట్ చేయొచ్చు చేయాలనుకుంటే? ఈ 3000 మంది చేయొచ్చు. కానీ వీళ్ళు జూనియర్స్ కనుక, వాళ్ళు సీనియర్స్ కనుక, వీళ్ళు జూనియర్స్ అయినప్పటికీ ఈ జూనియర్స్ అందరూ కూడా సీనియర్స్తో కూడా కలిసి ఏకమై, హల్లెలూయా చెప్పండి, ఏం కావాలి? ఏకమై. మేము సీనియర్లం అని చెప్పేసి వాళ్ళు సీనియర్ని ప్రదర్శించడానికి లేదు, వీళ్ళు జూనియర్లం అని చెప్పేసి నేను కావాలనడానికి లేదు. అందరిలో ప్రియులరా చెప్పండి, ఏ మనసు వచ్చింది? ఏక మనసు. ఏక మనసు. ఈ ఏక మనసు కలిగి ఏం చేశారు వారు? అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరిచే కార్యక్రమంలో ఉన్నారు, ప్రార్థన చేయడంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారంతా అంటున్నారు మేము ఎడతెగక ఉంటాము. ఎలా ఉంటాం? మీరేమంటారు ఈ మాటకి? మీరేమంటారు ఈ మాటకి? మేము ఆదివారం మాత్రమే ఉంటామంటారా? హలో, ఏమంటారు మీరు? మేము వీలైనప్పుడు మాత్రమే కలుస్తామంటారా మీరు? ఏమండి? అలాగైతే ప్రియులు మీకు బోధ అనవసరం, అలాగైతే మీకు సహవాసం అనవసరం, అలాగైతే మీరు రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పంపులు పొందడం అనవసరం, అలాగైతే మీరు ప్రార్థన చేయడానికి రాకోకోకుండా ఏమండి మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఏదో ముఖవాటం కోసం మీరు అడిగారు కాబట్టి నేను ప్రార్థన చేసినా నాకు అనిపిస్తుంది ఆ ప్రార్థన వలన అంత ఉపయోగం ఉండదేమోనని. ఏమండి? ఏం చదివాం మనం ఇక్కడ? సంఘము, ఆది సంఘము ఎప్పుడైతే ఈ 4 కార్యక్రమాలలో ప్రేమిన వారు ఎడతెగక వారు కొనసాగుతూ ఉన్నారో ఆ సంఘము ఆ 120 మంది మాత్రమే కాక 3000 మంది కూడా జాయిన్ అయిన తర్వాత ఆ 3120 ఒక గొప్ప పరలోక రాజ్యము కొరకై ప్రయాణం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సమూహం ప్రేమిన వారురా. ఆ సమూహాన్ని చూసినప్పుడట అందరికీ ప్రేమిన వారులరా చెప్పండి ఏం కలిగింది? భయము కలిగెను. ఎందుకు? అనేక మహత్కార్యములు, అనేక సూచక క్రియలు అపోస్తుల ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఒక కార్యం జరగాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలనుకుంటున్నావా? నీ బ్రతుకులో ప్రేమిన వర్ర కానిది, జరగనిది జరగాలి, దేవుడు చెయ్యాలి అనే ఆశ నీకుందా? ఇది జరగాలి అని చెప్పేస్తానంటే ఈ ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘము ఈ 4 మెట్లు ఎలాగును ఎక్కి దాని కొనసాగింపును ప్రేమిన వారులను కలిగి ఉండిందో విశ్వాస జీవితంలో నీవు, నేను, మనము ఆ అనుభవంలోనికి రాకపోతే ఈ కార్యాలు మనం చూడలే. ఏంటా కార్యాలు? మహత్కార్యాలు, సూచక క్రియలు. ఏంటండి? మహత్కార్యాలు, సూచక క్రియలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అంతేకాదు విశ్వసించిన వారందరూ ఏకముగా తమకు కలిగినదంతయు ఎలా ఉంచుకున్నారట? ఏంటండి అసలు అది? హల్లెలూయా, ఎంత అద్భుతం! యేసయ్య ఫిల్టర్ చేసి చెప్పినటువంటి 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని చరస్థిర ఆస్తులన్నీ కూడా అమ్మి అక్కర కలిగిన వారందరికీ కూడానట చెప్పండి ఏం చేశారు? అక్కర కలిగిన వారికి. ఎవరికి? అక్కర. అక్కర అంటే ఏ అక్కర? నేను జలసా చేస్తాను అంటే ఆ అక్కర కాదు, నేను తాగి తందనాలు ఆడతాను అంటే ఆ అక్కర కాదు, నా శరీర కోరికలు తీర్చుకుంటాను అంటే ఆ అక్కర కాదు, నేను బెట్టింగ్ చేస్తాను అంటే ఆ అక్కర కాదు. ఏమంటే ఇట్లాంటి కొన్ని పనికి మన వ్యవహారాలు ఉన్నాయి. ఒకవేళ ఎదుటివారి అక్కర ఏదైనా మీకు తీర్చాలనే మనసుంటే అది గుర్తించండి. ఏ అక్కరతో ఈ అవసరం నా ముందుకు వచ్చింది అని ఆలోచన చేయండి. అదుపు లేని, పొదుపు లేని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అక్కరగా ఉన్నాను ఏదైనా చేయండి అంటే కాదు. అలాగైతే ప్రేమిన వారిని మరింత సోంబేరులను చేసేస్తాం మనం. అలాగైతే వారిని మరింతగా క్రీస్తునందు ప్రేమిన వారు దేవునికి చాలా దూరస్తులుగా చేసేస్తాం మనం. అక్కర కలిగినవి ఏంటి? అక్కర. అక్కర ఏంటి? 1 శరీరానికి వస్త్రం అక్కర, దేహానికి ఆహారం అక్కర, ప్రాముఖ్యమైన అక్కరలు. హల్లెలూయా చెప్పండి, ఏ అక్కరలు? ప్రాముఖ్యమైన అక్కరలు.
అట్టివి వారికి తీరునట్లు వారంతా కూడినట్టు ప్రేమైన వారు ఎవరు చెప్పుకోకుండానే వారికి కలిగిన ఆ ఏకాత్మను బట్టి, ఎందుకంటే వారు బోధ ఎందున్నారు గనుక, సహవాసం అందున్నారు గనుక, ఏమండి రొట్టె విరుచుట ఎందున్నారు గనుక, ప్రార్థన చేయుట ఎందున్నారు గనుక, వారందరిలో అమ్మ చెప్పండి ఏ మనసు వచ్చింది? అది ఉండవలసిన చోట నువ్వు ఉంటే నీకు ఆ మనసు వస్తుంది. ఉండవలసిన చోట లేకపోకుండా ఏమండి ఏక మనసు అంటే అది అయ్యే పని కాదు. నీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ ఉన్నాం, కానీ ఎంతమంది ఇప్పుడు వాక్యం మీద మనసుతో ఏకాత్మ కలిగి ఉన్నాం, మనం ఏకాగ్రత కలిగి ఉన్నాం మనం? ఏమండి ఆలోచన చేసుకోండి. ప్రియమైన వారు వాక్యం సెలవిస్తుంది, వారు ఉండవలసిన చోట ఉన్నారు కనుక వారందరూ ఏకాత్మ వచ్చింది, ఏక మనసు కలిగింది. ఎవడు కూడా వాడుకున్నది వాడిది అని అనుకోలేదు. ప్రియమైన వారు ఉన్నదంతా తీసుకుని వచ్చేసి ఎక్కడ పెట్టారండి? సమిష్టిగా ఉంచుకున్నారట. దేవుని స్తోత్ర. సమిష్టిగా ఉంచుకున్నారట. అంతేకాదు 46వ వచనం అంటాడు, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో కూడా చేర్చుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందం, సంతుష్టి సహితమైన దైవభక్తి, ప్రయోజనకరమైన దైవభక్తి, ఏకాత్మతో ఏక మనసుతో కలిసి వారందరూ చేస్తూ ఉన్నటువంటి అద్భుతమైన దైవ భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఇంకొక మాట మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 32వ వాక్యం కూడా ఉన్నాను. 4వ అధ్యాయం 32వ వాక్యం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎలా ఉందంటే అండి, ఎలా సాధ్యమైంది ఈ కలయిక? ఎలా సాధ్యమైంది ఇంత మంచి సహవాసం? ఎలా సాధ్యమైంది వారిలో వారికి ఇంత మంచి బాండింగ్? ఏమండి ఆ సంబంధాలు చూడండి ఎంత గట్టిగా పెనవేసుకొని ఉన్నాయో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఎంత సత్సంబంధం ఉంటే సంఘం ఇలా ఉండాలి. ఏమండి ఎవడు కూడా వాడికి కలిగింది వాడిది అని అనుకోలేదట. దేవుని స్తోత్రం. అంటే వారిలో ఎంత ఏక మనసు ఉందో చూడండి. ఏ మనసు? ఏక మనసు. ఇవాళ ఉన్నారు కొంతమంది, నాది నాదే, నీది నీదే, నా ఆనందం నాది, నీ ఆనందం నీది, నా ఆనందానికి నువ్వు అడ్డు రావద్దు, నీ ఆనందానికి నేను అడ్డు రాను, నా సంతోషానికి నువ్వు అడ్డు రావద్దు, నీ సంతోషానికి నేను అడ్డు రాను. ఎవరిది వాడే, ఎవరికి వారే యమున అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏమండి ఇవాళ కుటుంబమే అట్ట తయారైనప్పుడు ఇక సంఘంలో ఎక్కడ ఏమర్చబడతాం? విశ్వాసులుగా ఎక్కడ కొనసాగగలుగుతాం? ఏక మనసు కలిగి కొనసాగడం ఎక్కడ సాధ్యమవుతుందంటారు? ఇది జరగకపోతే ప్రియమైన వారు మనం దేవుని యొక్క రాజ్యానికి చెందినటువంటి వారంగా నిరూపింపబడేది ఎట్లా? అందుచేత ఈ విషయాలన్నిటినీ కొంచెం చాలా తీవ్రంగా మనం ఈ పూట ఆలోచన చేసి, ఇదిగో ఆది సంఘము యొక్క మాదిరిని ప్రియమైన వారురా మనము గురిగా పెట్టుకొని ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. సరే, ఈ ఆస్తిపాస్తుల సంగతి గొడవ పక్కన పెట్టి కాస్త మనం అందరం కూడా ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో, ఏమిటా 4? 2, 3, 4 ఏం చేద్దాం? అప్పుడప్పుడు ఉందాం. ఎప్పుడన్నా ఒకప్పుడు ఉందాం. మీరు కనుక అలాగే అనుకుంటూ పోతూ ఉంటే ప్రియమైన వారురా ఏకాత్మ మనలో పనిచేయదు, ఏక మనసు మనలో రాదు. ఏదో మనుషులంగా మనం అందరం అలా వచ్చిపోతూ ఉంటాం, కానీ చేయవలసిన జరగవలసిన సరి అయిన శ్రేష్టమైన దైవారాధన దేవుని సన్నిధికి చేరదు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎడతెగక కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలు మన అనుభవాలవునుగాక. ఏం చేస్తారు? ఆమెనని ఏం చెప్తారు? ఎప్పుడు ఆలోచన చేసుకోండి. ఎడతెగని సంఘ సహవాసం, ఎడతెగని ప్రార్థనా జీవితం, ఎడతెగని
క్రమాన్ని కలిగి ఉండడం ప్రియమైన వారురా ఈనాటి క్రైస్తవులకు చాలా కష్టం అయిపోయింది. చాలా కష్టం అయిపోయింది. మొన్నెవరో ఒక పాస్టర్ గారు బోధిస్తూ చెబుతూ ఉన్నాడు, ఒకప్పుడు సంఘం, ఒకప్పుడు క్రైస్తవ్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సభలు సమావేశాలు అని చెప్పేసినంటే ఇద్దరు ప్రసంగికులు ఉండేవారు, రెండేసి ప్రసంగాలు. ఇప్పుడు రెండేసి ప్రసంగాలు పోయి ఒక ప్రసంగం చాలని చెప్పేసి ఒక ప్రసంగానికి కుదించేసేసారు. ఇప్పుడు ఎక్కడ సభ జరిగినా ఎవరి పాటలు మాత్రం ఒక 2 గంటలు పాడతారు, వాక్యం వచ్చేటప్పటికి జస్ట్ ఒక ప్రసంగం అంటే ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు లేకపోతే ఒక గంట చాలండి అంటున్నారు. ఏమంటే ఇప్పుడు అది కూడా పోయిందట, అంతసేపు కూడా వద్దండి పాస్టర్ గారు, ఒక అరగంట చాలండి అంటున్నారట కొంతమంది సంఘాలలో. మరి అట్లాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఎవరు ఉన్నారో నాకు తెలియదు. అంటే క్రైస్తవ్యం రాను రాను ఏమవుతుంది, విశ్వాస జీవితం రాను రాను ఏమవుతుంది, సహవాసం కలిగి ఉండవలసిన విధానం రాను రాను ఏమవుతుంది, ఏమండి లోపిస్తూ వస్తుంది. ఇలాగునే కనుక లోపించుకుంటూ వచ్చిందనుకోండి, చివరికి సంఘ సహవాసం ఉండదు, సేవకులతో సహవాసం ఉండదు. ఈ సహవాసం ఏది లేకపోతే దేవునితో కూడా మనకు సహవాసం రాదు. నేను చెప్పాను మీకు, నేను సహవాసం అందు అనే సబ్జెక్టు మనం ధ్యానం చేసినప్పుడు చెప్పాను మీకు, నేను యోహాను తను రాసిన పత్రికలో చూపించాను మీకు. నేను ఏమని, దేవునితో సహవాసము కలిగిన వారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధికులమైపోతాం. అది కాకుండా ఉండాలి అని చెప్పేస్తానంటే మీకు మాకు మధ్య ఏం కావాలి, ఒక సహవాసం కావాలి. ఈ సహవాసం ఎప్పుడు మనకు కలుగుతుందో అప్పుడే మన ప్రభువైన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. గుర్తుందా? హలో, ఉన్నారా మీరంతా ఇక్కడ? పాస్టర్ గారు, ఈ పూట మీరు ప్రారంభించి బోధించే బోధకే కనెక్షన్ మాకు సరిగా ఇంకా అందట్లా. మీరు ఎప్పుడో 3 వారాల నాడు తీసుకొచ్చి ఇప్పుడు కలిపితే ఎక్కడ కుదిరిద్ది అన్నట్టుగా ఉన్నాయి మీ మొఖాలన్నీ కూడా. జాగ్రత్తగా వినండి ప్రియమైన వారులారా. ఎడతెగక వారు కలిగి ఉన్న అనుభవాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ వారి జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను, అద్భుతమైనటువంటి దేవుని దయను వారు కలిగి ఉండడానికి అది హేతువయ్యింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనము ఎడతెగక ఎక్కడుందాం చెప్పండి. 1 ఉండాలనుకున్న వారు చెప్పండి. ఎక్కడ? 2 ఎక్కడ? 3 4 చెప్పరే. ఈ 4 విషయాలలో గనక ప్రియమైన వారులను ఉండవలసిన విధంగా గనక నువ్వు ఉండగలిగితే దేవునికి స్తోత్రం. విలాప వాక్యాలు చదువుదాం. 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు. అందరూ చదవండి. దొరకట్లేదా? దొరకదు. యెహోవా కృపగలిగినవాడు. యెహోవా కృపగలిగినవాడు. ఈ పూట మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేస్తానంటే, మన దేవుడైనటువంటి యెహోవా వాత్సల్యత మీ విషయమై ఎడతెగక మీ మీద నిలుచునుగాక. అది జరుగునట్లు ఎడతెగక మనమందరము బోధయందు ఉందుముగాక. అనరు మీరు? సహవాసం అందుముగాక, రొట్టె విరుచుట యందు ఉందుముగాక, ప్రార్థన యందు ఉందుముగాక. ఆమెనంటే అర్థం ఏంటి అమ్మా? వస్తారా మరి? రేపు శుక్రవారం ప్రార్థనకు వస్తారా? ఏమండి, వచ్చే వారం తర్వాత నెలాఖరు కూటనికి వస్తారా? ఆ తర్వాత బల్లారాధనకు ముందు ఉన్నటువంటి శనివారం గొలుసు ప్రార్థనకు వస్తారా? ఏమండి, ఆలోచన చేసుకోండి ప్రియమైన వారులా. ఎడతెగక మనం ఉండవలసిన చోట మనం ఉండగలిగితే నా దేవుడు నీకేది కావాలో దానిని అంతటిని కూడా కలగజేయడానికి ఆయన తన వాత్సల్యతను, ఆయన తన కృపను మీ ఎడల ప్రియమైన వారులా ఎలా ఇస్తాడట? ఎడతెగక అనండి ఒకసారి. ఎలా ఇస్తాడంటండి? ఎడతెగక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడతెగక. అంతేనా? ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం ఒక 10 పేజీ వెనక తిప్పండి. విలాప వాక్యాల దగ్గర నుంచి ఇర్మియా గ్రంథం ఎక్కడుందో మీకు తెలుసు కదా. 33వ అధ్యాయం 18వ వచనం.
ఎడతెగక దహన బలులను అర్పించుటకును ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలోనట ఏమర్పించాలి చెప్పండి? ఏమర్పించాలి? దహన బలులను నైవేద్యములను బలులను ఎలా అర్పించాలట? ఎడతెగక. ఎలా? ఎడతెగక దేవునికి అర్పించవలసినవి. ఇక్కడ దావీదు విషయమై, లేకపోతే క్షమించండి, దావీదు కాదు, దావీదు విషయమే. దావీదు విషయమై, దావీదు భక్తిని బట్టి, దావీదు విశ్వాస జీవితాన్ని బట్టి, దావీదు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దానిని బట్టి, దావీదు దేవునిని ఆరాధించుటలో ప్రియమైన వారులా ఆయనకున్నటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి విధి విధానాలను బట్టి దావీదు తర్వాత దేవుడు ఎంపిక చేసుకున్న విధానంలో భాగంగా ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని సంతానానికి ఇస్తానంటున్నాడో ప్రియమైన వారులా ఈ లేఖనాలలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఎడతెగక దహన బలులు అర్పించుటకు, ఎడతెగక నైవేద్యములను అర్పించుటకు, ఎడతెగక బలులను. హల్లెలూయా. ఎలా అర్పించాలంట దేవుడికి? ఎడతెగక అర్పించాలట. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి రా? ఎలా అర్పించాలి? ఎడతెగక అర్పించాలట. ఏమర్పించాలి? దహన బలులు ఉన్నాయా? మరి ఇప్పుడు దహన బలులు ఉన్నాయా? బలిపీఠాలు ఉన్నాయా? ఏమంటే బలిపీఠాలు లేవు, బలులు లేవు, అంతేనా? నైవేద్యములను అర్పించుటకు నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై నీ సన్నిధానము. ఆయన సన్నిధానానికి ప్రియమైన వారు చేరవలసినవి ఇవన్నీ కూడా. మీరు అనుకుంటారు బలులుంటే బాగుంటుంది, సంవత్సరం ఒకదాన్ని తీసుకొచ్చి అర్పించేసేసేసి ఏమండి భక్తిని ప్రదర్శించే వాళ్ళమని. మన తోటి అన్య సహోదరులు అదే చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి దేవుడికి పెట్టుకుంటున్నామని ఏమండి ఒక కోడి పిల్లనో, ఒక మేక పిల్లనో, ఒక ఏటపోతునో, ఇంకా దేన్నో ఎవరికి కావలసిన దాన్ని ఏదో చేసేసి ప్రియమైన వారు సంబరపడిపోతున్నారు, తృప్తి పడిపోతున్నారు. కానీ క్రైస్తవ్యంలో క్రీస్తులు ప్రియమైన వారు అది కాదు క్రమం. క్రైస్తవ్యంలో అర్పించవలసినటువంటిది నీ నోటి నుండి వచ్చే నీ స్తోత్రార్పణలు, నీ చేతులెత్తుట వలన కలిగే సాయంకాలపు నైవేద్యం ఉందా? ఎడతెగక నీ నైవేద్యం దేవుని దగ్గరికి వెళతా ఉందా? ఎడతెగక నీ బలులు దేవుని సన్నిధానానికి చేరతా ఉన్నాయా? ఎడతెగని ప్రార్థనా విధానం నీ బ్రతుకులో కనపడతా ఉందా? ఎడతెగక క్రీస్తునందు ప్రియమైన వారు ఆయనను ఆరాధించేటటువంటి విషయంలో మన ఆసక్తిని వ్యక్తపరచగలుగుతూ ఉన్నామా? ఈ విషయాలన్నీ చాలా తీవ్రంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి వారం అంటూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎందుకు ఇదంతా? మన దేవుడైన యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక మన మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది జరగాలి అని చెప్పేస్తానంటే ఎడతెగక ఆయన సన్నిధిలో దహన బలులను నైవేద్యములను ఏమండి అక్కడ రాయబడి ఉంది, బలులను ఆయనకు అర్పించేటటువంటి విధానంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా? ఎడతెగక. చెప్పండి ఎలా? ఎడతెగక. ఇందుకు మనం గనక అగ్రి అయితే, మనం ఒప్పుకుంటే ప్రియమైన వారురా ఆయన వాత్సల్యత అనురాదా మన మీద ఎలా ఉంటుందో చెప్పండి. వెళ్ళావా? మార్కెట్కి వెళ్ళావనన్నా? ఆయన వాత్సల్యత మన మీద ఎలా ఉంటుంది చెప్పండి. మీకు ఇప్పుడు ఏ వాత్సల్యత కావాలి? అప్పుడప్పుడు కావాలా? ఎడతెగక కావాలా? అయ్యా ఎలా కావాలి? ఎలాంటి వాత్సల్యత కావాలి? ఎలాంటి కృప కావాలి మీకు? ఎలాంటి కాపుదల కావాలి మీకు? ఎలాంటి భద్రత కావాలి మీకు? ఎలాంటి ఆశీర్వాదం కావాలి మీకు? ఏమండి? ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు అంటే ఆయన కొనకక నిద్రపోక ఆయనేమో మనల్ని కాపాడుతూ ఉండాలి, మనమేమో కాపాడబడుతూ ఉండాలి. ఇది జరగాలి అని చెప్పేస్తున్నానంటే ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక ఉండాలి. ఇది జరగాలి అంటే తప్పనిసరిగా ప్రియమైన వారు చెప్పండి. ఒకటి, అపోస్తులుల రొట్టె
ప్రార్థన అంతేకాదు. ఇది కావాలి. కానీ వచ్చిన గొడవ ఏంటంటే ఇవి ఏమి మనకు వంట పట్టకోకుండా మనకి ఏం వంట పట్టిందంటే మీకు అర్థం కావడానికి చెబుతా. మరి మనలో ఎంతమంది, మీలో అంటే మళ్ళీ మీకు బాధ అవుతుందేమో, మనలో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నామో నాకు తెలియదు. కానీ ఒక్కసారి యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథంలో అసలు యోబు భక్తుని యొక్క స్నేహితులు ఏమండి, వాళ్ళకి ఎంత అనుభవం వచ్చేసేసిందంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏమండి మనుషులు అంటే ఇదిగో ఇలా ఉంటారట. వాక్యం ఏమో అలా ఉండమని చెబుతా ఉంటే కానీ ఇలా ఉంటారంటారంట. మనుషులు ఎలా ఉంటారంటారంట? యోబు గ్రంథం 20వ అధ్యాయము 20వ వాక్యం చదవండి ప్రియులరా. వారు ఎడతెగక ఆశించిన వారు, 20వ అధ్యాయం 20వ వాక్యం అందరూ దొరికిందా? వారు ఎడతెగక ఆశించిన వారు, ఎడతెగక ఆశించిన వారు. ఆశించడం మంచిదే, ఉన్నాయి. ఆశించడం మంచిదే. ఆశాజీవి మనిషి ఎవరు చెప్పండి? ఆశాజీవి. ఉన్నాయా? మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా లేవా? ఆశలు ఏమైనా ఉన్నాయా లేవా? ఏంటి మీ ఆశ? ఏంటి? నాకు మంచి ఆరోగ్యం కావాలి. ఏంటి మీ ఆశ? నా పిల్లలు బాగా చదువుకోవాలి. ఏంటి మీ ఆశ? మా కుటుంబం అభివృద్ధి చెందాలి. ఏంటి ఆశ? ఎన్నో ఉన్నాయి, మంచిదే. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆశ కూడా ఎలా ఉందంటే, ఆశది వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ఎందుకని? వారు ఎడతెగక ఆశించేవారు, వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అని చెప్పేస్తానంటే ఇష్ట వస్తువులు మనం రక్షిస్తాయా? ఏమండి, మనం రక్షింపబడగలుగునట్లుగా మనం రక్షించేదేమిటి? మనం ఆశించవలసిందేమిటి? క్షమించండి, మనం రక్షింపబడగలుగునట్లుగా మనం ఆశించవలసిందేమిటి? ఎడతెగక ఆశించవలసిందేమిటి? ఎడతెగక ఏం ఆశించాలి మనం? మీకున్న ఆశ ఏమిటి? ఎడతెగక మీకున్న ఆశ ఏమిటి? ఎడతెగక మీ మనసు ఏమిటి? ఎడతెగక మీలో పుడుతూ ఉన్నటువంటి మీ కోరికలు ఏమిటి? మీ మనసు ఏమిటి? సహజంగా మనుషులు కాబట్టి మనకుండే ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ కూడా ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభం. ఆశించడం, ఎడతెగక ఆశించడం. మన ఆది తల్లి అవ్వ చేసిన పని అదే. ఆనాడు అపవాది ప్రేరేపణ వలన ఆశించడం ప్రారంభించింది. ఆశించకూడని దానిని ఆశించడం ప్రారంభించింది. తినకూడని దానిని ఆశించడం ప్రారంభించింది. సహవాసం చేయకూడని వ్యక్తి యొక్క మాటను విని చేయకూడని కార్యం చేయడానికి ఆశ కలిగినదై, ఎడతెగక ఆశ కలిగినదై ప్రియమైన వారలారా ఏదో సాధించాలనుకుంది. ఏమైందో మనందరికీ తెలుసు. అందుచేత దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా ఉంది. వారు ఎడతెగక ఆశించుతూ ఉన్నారు. వారు ఎంత ఆశించినను వారి ఇష్ట వస్తువులలో ఏది కూడా వారిని చెప్పండి ఏం చేయదు, రక్షించదు. అంటే రక్షించని దానిని నీవు ఆశించి, రక్షించని దాని కొరకు నువ్వు కోరిక కలిగి ఉండి ఆ కోరిక తీర్చుకోవడం కోసం, ఆ ఆశ నెరవేర్చుకోవడం కోసం ప్రియమైన వారలారా నీ కాలము, నీ సమయము, నీ డబ్బు, నీ బలము నీ ఎంత వ్యర్థమైపోతా ఉంటే రక్షింపబడతావా నువ్వు? కాపాడబడతావా నువ్వు? భద్రపరచబడగలుగుతావా నువ్వు? ప్రియమైన వారలారా మనం ఆశించవలసింది అపోస్తులుల బోధ. ఎందుకంటే ఆ బోధ నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆశించవలసింది సంఘ సహవాసం. ఎందుకంటే ఈ సహవాసము నీ విషయంలో ప్రియమైన వారలారా ఆసక్తి కలిగి ప్రభువుని ప్రార్థిస్తుంది. నీ విషయంలో అవసరమైతే నీకు చేయవలసిన చేయూతనిస్తుంది. నువ్వు ఆశించవలసింది ప్రభు రక్త మాంసాలు. నువ్వు ఆశించవలసింది దేవునితో ఏకాంతంగా సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనా జీవితం. కానీ దీని కొరకైన ఆశ నీకు చచ్చిపోయిందే. దీని కొరకైన ఆశ నీలో ఉన్నట్టుగా కనీసం ఎక్కడ ఒక్క లక్షణం కూడా కనబడటం లేదే. ఏమండి, నిన్ను రక్షించే దాని మీద నీకు ఉండవలసిన ఆశ ఉండకూడని వస్తువుల మీద ఉంటే, ఉండకూడని వ్యక్తుల మీద ఉంటే దాని ద్వారా నిన్ను నువ్వు రక్షించుకుంటావా?
దాని ద్వారా నిన్ను నువ్వు కాపాడుకుంటావా? అది కూడా ఎలా పడుతుందంటే ఆశ. మళ్ళీ ఒకరోజు పుట్టి మాయమైపోయే ఆశ కాదంట ఇది. ఎడతెగక ఆశించిన వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక ఆశించిన వారు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చదవండి 20వ అధ్యాయం 4వ వాక్యం. 20వ అధ్యాయం 4వ వాక్యం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. ఎంతకాలం? ఎవరికి? అదిగో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు బాగున్నారండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. నో నో. ఈ మధ్య శుక్రవారం ఎక్కడ మనం ధ్యానం చేసాం. వారు అప్పుడే మొలిసిన గడ్డి వలే పచ్చగా ఎదుగుతారు. కానీ ప్రియమైన వారు జస్ట్ సూర్యోదయం అలా రాగానే మొలిసిన చోటనే, పోయిన వారు అనుకుంటా, మొలిసిన చోటనే అది మాడి మసైపోయి ఆ తర్వాత అది అక్కడ లేకపోవును అని రాయబడింది బైబిల్లో. అలాగే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, దుష్టులకు విజయము కొద్ది కాలమే. కొన్నిసార్లు దుష్టులు అనుకుంటారు మాకు విజయం వచ్చేసేసింది, విజయ గర్వముతో అతిశయిస్తూ వావ్ అనుకుంటారు. కానీ ప్రియమైన వారు ఆ వాక్యం సెలవిస్తుంది, దుష్టులకు విజయం ఎంతకాలం అండి? కొద్ది కాలమే. అంతేకాదు తర్వాత మాట ఉంది, భక్తిహీనులకు సంతోషం. కాబట్టి కొన్నిసార్లు మనకు కలిగే సంతోషం, మనం భక్తి కలిగిన వారం అయితే దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వారు ఎక్కడైనా సంతోషంగానే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు చెరసాలలోనే సంతోషంగానే ఉన్నారు, వాళ్ళ సింహాల బోన్లోనే సంతోషంగానే ఉన్నారు, అగ్ని గుండంలో కూడా వారు ఎలా ఉన్నారు చెప్పండి? సంతోషంగానే ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ప్రియమైన వారు జాగ్రత్తగా వినండి, భక్తిహీనులకు సంతోషం ఎంతసేపు? నిమిషం మాత్రమే, నిమిషం మాత్రమే, నిమిషం మాత్రమే. కాబట్టి దుష్టులు కానివ్వండి, భక్తిహీనులు కానివ్వండి, వారు ఎడతెగక ఆశిస్తూ ఏమండి తమ్మును రక్షింపజాలని వాటిని గనక వారు ఎడతెగక కోరుకుంటూ పోతూ ఉంటే ఆ తర్వాత వారికి కొద్ది కాలమే విజయం అంటున్నాడు, ఆ తర్వాత నిమిషము మాత్రమే వారికి సంతోషం అంటున్నాడు. ఈ పూట నేను కోరుకునేది అది కాదు. మన జీవితంలో ఒక సంపూర్ణమైన విజయము దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఒక పరిపూర్ణమైన ఆనందంతో మన ప్రభు మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరగాలి అని చెప్పేస్తానంటే నువ్వు ఎడతెగక కోరుకోవాల్సింది ప్రియమైన వారులా నిన్ను రక్షింపజాలని ఈ లోక స్నేహం కాదు, నీకు పవిత్రతను ఇవ్వని ఈ లోక సంబంధమైన సంగతులు కాదు. నువ్వు కోరుకోవలసింది నిన్ను పరిశుద్ధపరిచే అపోస్తులుల బోధ, నువ్వు కోరుకోవలసింది దైవ సంబంధమైన సహవాసం, నువ్వు కోరుకోవలసింది ఆధ్యాత్మిక శక్తిని పొందుకొని రేపొద్దున నిత్యత్వంలో సదాకాలం ఆయనతో కూడా ఉండగలగడానికి కావలసిన అంత్య దినాన లేపబడటకు కావలసిన ఆ శక్తిని దేవుడు మనకు ప్రసాదించినట్లు ప్రియమైన వారు ఆయన రక్త మాంసాలు దేవునికి స్తోత్రం. ఆయనతో సంభాషించినట్లుగా ఆయనతో ప్రార్థనా సహవాసం దేవునికి స్తోత్రం. పుడుతుందా ఈ కోరిక నీకేమైనా? కలుగుతుందా ఈ ఆశ నీకేమైనా? ఇది గనక లేకోకుండా ప్రియమైన వారు 2020లో ఉన్నట్టుగా వారు ఎడతెగగా ఆశించిన వారు అయితే వారు తమ ఇష్ట వస్తువులలో ఏ ఒక్క దాని చేత కూడా వారు తమను తాము చెప్పండి రక్షించుకొనజాలరు. కాబట్టి ఇప్పుడు మనకు రక్షణ కలగజేసే దానిని కోరుకుందామా? రక్షణ కలగజేయని దానిని కోరుకుందామా? పాస్. దేన్ని కోరుకుందాం? అసత్యమును విడిచిపెట్టినట్లు, అపవిత్రతను విడిచిపెట్టినట్లు, మాలిన్యమును విడిచిపెట్టినట్లు, నీకు ఆయాసకరమైన ప్రతి కార్యాలను విడిచిపెట్టినట్లు నీవు నాకు బోధించుము. దేవునికి స్తోత్రం. నాకు బోధించుము. మీకు తెలుసు అనుకుంటున్నా, నేను అమెరికాలో ఒక మంచి దైవజనుడు, యవ్వన దైవజనుడు గడిచిన 5-6 నెలల క్రితం మన ఇండియాలో ప్రవీణ్ పగడాల గారు ఎలాగునా దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడో, మర్మంగా ఎవరికి తెలియకోకూడదు ప్రియమైన వాళ్ళు చేయాల్సిందా చేసేశారు. కానీ ఈ అమెరికా దేశానికి సంబంధించినటువంటి గొప్ప దైవజనుడు చెప్పండి, చార్లీ కిర్క్. ఏమండి, కొన్ని వేల మంది ప్రజలు కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నారట. ఒక గొప్ప దైవజనుడు, ఒక మంచి యవనస్తుడు, అద్భుతమైన దైవజనుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుత దినాలలో అమెరికా దేశానికి ప్రియమైన వారు ఏ బోధ అవసరమో, బోధకు భిన్నంగా అమెరికా ఎంత భయంకరమైన పాపానికి ఒడిగడుతూ ఉందో దానినంతా కూడా ఎండగట్టి, ఓ అమెరికా యవనస్తులారా,
స్వలింగ సంపర్కం పాపం. యవనస్తులారా, పురుషులతో పురుషులు పెళ్లి అనడం పాపం. స్త్రీలతో స్త్రీలు అన్యాయపు కార్యక్రమాలు చేయడం పాపం. పెళ్ళైనటువంటి యవన దంటలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇస్తున్నటువంటి గర్భ ఫలములను గర్భస్థ శిశువులుగానే అబార్షన్స్ చేయడం పాపం. ట్రాన్స్జెండర్స్ తోటి మీరు వివాహ సంబంధాలు పెట్టుకోవడం పాపం. దేవుడు ఒక మగ మనిషిని ఒక ఆడ మనిషిని కలగజేశాడు. ఎందుకో తెలుసునా? కుటుంబ వ్యవస్థను పటిష్టపరచడానికి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలను పంచుకోవడానికి. ఇది ధర్మం. దీనికి భిన్నంగా మీరు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడానికి మీరు పురికొల్పకూడదు. అలా ప్రవర్తించే వారితో మీరు సహవాసం కలిగి ఉండకూడదు. అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. ఆ పాపాన్ని విడిచి దైవ గ్రంథాన్ని చేతబట్టి, ఓ నా అమెరికా దేశ ప్రజలారా, మీరందరూ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మార్గంలో నడవండి అని చెప్పేసి అద్భుతమైనటువంటి బోధిస్తూ ఉంటే 3,000 మందికి ప్రజలకు పైగా కూర్చొని వింటూ ఉంటే, ప్రేమైన వారులరా, ఆ బోధకు ఏమాత్రము కూడా ఒప్పుకొనని మరి దుర్మార్గులు ఎంతమంది జత కలిశారో మనకు తెలీదు. కానీ 22 సంవత్సరాల వయసున్న కుర్రోడి చేత ఆ గొప్ప దైవజనుని, ప్రియమైన వారురా, పట్టపగలే ఓ పెద్ద మహాసభ జరుగుతూ ఉండగా షూట్ చేస్తే ఎక్కడ దిగిందండి? ఏ కంఠంతో ప్రభు బోధిస్తూ వచ్చాడో ఆ కంఠంలోనే ఆ యొక్క బుల్లెట్ని షూట్ చేస్తే జస్ట్ క్షణాలలో, ప్రియమైన వారురా, కుప్ప కూలిపోయాడు. అంటే ఏంటి? సత్య మార్గాన్ని అనుసరించి బ్రతకండి అంటాం తప్ప, దేవునికి అహిష్టమైన కార్యాలు చేయక పరిశుద్ధతను సంతరింపజేసుకొని ఎడతెగక పుట్టే మీ చెడ్డ కోరికలన్నిటిని కూడా చంపివేసుకొని క్రీస్తు వాక్యాన్ని ఆధారం చేసుకొని పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ మన పునాదులు కదిలిపోకోకుండా సరి చేసుకుందామని చెప్పేసి ప్రియమైన వారు వాక్యాన్ని చేత పట్టుకొని ఆ యవన జ్వాల, ప్రియమైన వారు ప్రభువు కొరకు బ్రతకటం అద్భుతం. కానీ గడిచిన 2 వారాల క్రితం కాల్చి చంపేశారు. అంటే ఏంటి? సమాజానికి 4 మంచి మాటలు చెప్పకూడదు. సమాజం ఎక్కడ పాతుకుపోతుందో అలా వద్దురా బాబు అని చెప్పేసి అని చెప్పకూడదు. మరేం చెప్పాలి? దేనికి పురికొల్పాలకి, దేని కొరకు ప్రేరేపించాలి? ఏమండి? తినమని ప్రేరేపించాలి, తాగమని ప్రేరేపించాలి, తిరగమని ప్రేరేపించాలి, ఒక పెళ్లి కాదు 16 పెళ్లిళ్ళు చేసుకోమని ప్రేరేపించాలి, నచ్చినట్టుగా బ్రతకమని ప్రేరేపించాలి. అప్పుడు బాగుంటుందా? ఏమండి? భక్తి అటువంటిది కాదు. భక్తి భద్రపరిచేది, భక్తి పరిశుద్ధపరిచేది, భక్తి నీ పవిత్రతను ప్రేమైన వారు కాపాడుకోమని నిన్ను రెచ్చగొట్టేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు నువ్వు భిన్నంగా నువ్వు ఆలోచన చేసి ఈ మార్గాన్ని కనుక నువ్వు విస్మరిస్తే నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి కొన్నిసార్లు. మన భారతదేశంలో ప్రవీణ్ పగడాల గారు అటువంటి వాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ప్రియమైన వారు అమెరికాలో చార్లీ క్లర్క్ గారు అటువంటి వాడు. ప్రియులు, నిజంగా మన కళ్ళ ముందు పవిత్రతను బోధించే దైవ సేవకులు, పరిశుద్ధతను గురించి మాట్లాడేటటువంటి దైవ సేవకులు, మోరల్ లైఫ్ ఎలా ఉండాలో దాని గురించి నొక్కి ఒక్కాడిస్తూ ఖండిస్తూ గద్దిస్తూ ప్రియమైన వారు ప్రజలను ప్రభు మార్గాలను తీసుకుని వచ్చేటటువంటి దైవ సేవకులు ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు హతసాక్షులుగా మారిపోతూ ఉన్నారు. ఎప్పుడో జరిగింది అని చెప్పేసి చరిత్రలో రాయబడినటువంటి దానిని బట్టి స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారని చెప్పేసి, ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు 12 మందిని అంటే పౌలు గారితో కూడా కలిపి హతసాక్షులు అయిపోయారని, వాళ్ళు రంపాల చేత కొయ్యబడ్డారని, వాళ్ళు తలకిందులుగా సిలువ వేయబడ్డారని, వారు బళ్ళెముతో పొడవబడ్డారని, కాగుతూ ఉన్నటువంటి వేడి మసలేద నూనెలో కాల్చబడ్డారని, ఏమంటే ఇట్లా మన చరిత్ర మనం చదివాం. కానీ క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోవడానికి కూడా ఇష్టపడిన వారు పిల్లరా కాల్చబడి చంపబడుతున్నారు. మన కళ్ళ ముందు కూడా హతసాక్షులు అయిపోతా ఉన్నారు. మన కళ్ళ ముందు కూడా హతసాక్షులు అయిపోతా ఉన్నారు. దేవుని కొరకు వారికి ఉన్న ఆశ ఏమిటంటే, నా దేశము దేవుని కొరకు పవిత్రతను కాపాడుకోవాలి. నా దేశంలోని ప్రజలు, యవనస్తులు, వారి యవన ప్రాయంలో వారు పాడైపోకూడదు, వారు చెడిపోకూడదు. వారి పవిత్రతను కాపాడుకోవాలి, వారి కన్యత్వాన్ని కాపాడుకోవాలి, వారి బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, దేవుడిచ్చినటువంటి విలువలను కాపాడుకోవాలి అని ప్రియమైన వారురా గొంతెత్తి
ప్రజలను మేలుకొల్పినటువంటి వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళ ముందే హతులవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, నీ తీర్మానం ఏమిటి? నీకు కలగవలసిన కోరిక ఏమిటి? నీకు పుట్టవలసినటువంటి ఆశ ఏమిటి? వాక్యం సెలవిస్తూ ఉంది, వారు ఎడతెగగా ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేత కూడా వారు తమను తాము రక్షించుకొనజాలరు. అందుకే మిమ్మల్ని ప్రేమించి ఈ లేఖనాలను ఆధారం చేసుకొని మిమ్మల్ని పురికొల్పుతున్నాను. మిమ్మల్ని రక్షించని ఇష్టమైన వాటి యందు మీకు ఎడతెగక కోరిక కలగడం కాదు, మిమ్మల్ని రక్షించేది, మిమ్మల్ని పరిశుద్ధపరిచేది, మిమ్మల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచేది ఈ బోధ, ఈ సహవాసం, ఈ బల కార్యక్రమం, ఈ ప్రార్థనా కూడికలు. అందుచేత అట్టి వాటి యందు మీరు ఎడతెగక కోరిక కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి. ఇది కాదని ప్రియమైన వారురా ఇష్ట వస్తువులే కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారా? 18వ వచనం చూడండి ఒకసారి, ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం. 20వ అధ్యాయం 18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. ఏంటంటండి? ఎందుకు? వీళ్ళు దుష్టులు కదా, వీళ్ళు భక్తిహీనులు కదా. ఏమండి? తమను రక్షింపజాలని వాటి ఎందే వారు నిత్యము ఆశ కలిగి వాటిని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడతారు కదా. అయితే వాక్యం చెబుతుంది, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదిస్తారో దానిని వారు అనుభవింపక ఏం చేస్తారు? మరలా అప్పగించేస్తారు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ఎవడోయ్, ఆస్తి పెరిగితే సంతోషం అనుకుంటాం కానీ బైబిల్ సెలవిస్తుంది ఏముండదంట, వారికి సంతోషం ఉండదట. ఎలా పెరిగింది వారికి ఆస్తి? 19వ వచనం, వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొని నన్ను దానిని కట్టి ఏం చేయరు? పూర్తి చేయరు. బలాత్కారము చేత ఆక్రమించుకోవాలనే ఎడతెగని ఆశ, అట్టి ఆశ వలన ప్రియమైన వారురా తమ ఇష్ట వస్తువులను ఎన్ని కలిగి ఉన్నా కూడా వాటిలో ఏ ఒక్క దాని వలన కూడా వారు చెప్పండి రక్షింపజాలరు. 21వ వచనం, వారు మృంగివేయునుది ఒకటియూ లేదు గనుక వారి క్షేమ స్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగినను సమయమున వారు ఇబ్బంది పడుదురు. సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయంలోనే వారు ఇబ్బంది. కాబట్టి చాలా విషయాలు యోబు గ్రంథాన్ని మీరు చదవండి, ఎన్నో విషయాలు ప్రియమైన వారురా దేవుడు ఆ గ్రంథంలో మన కొరకు రాయించి ఉంచాడు. మనకు వైరాగ్యం అవసరం ఇప్పుడు, భక్తి కొరకైనటువంటి ఆసక్తి అవసరం ఇప్పుడు. అటువంటిది ఏది కూడా లేకోకుండా ఇప్పుడు మనం చదివిన ఆ మాటల ప్రకారం ఏమండి, ఇంకా ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కలిగి ఉండాలి, ఏదో సమకూర్చాలి, ఏదో 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 అన్నట్టుగా ఒకవేళ మనము ఈ విధమైన ఎడతెగని ఆశయాలతో ముందుకు ఉంటూ ఉంటే వాక్యం చెప్పిన మాట ఒకటే, అవి ఏవి కూడా మనలను రక్షింపవు. కానీ మనల్ని రక్షించేది, మనల్ని పవిత్రపరిచేది, మనకు వాత్సల్యతను పుట్టించేది దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆది అపోస్తులు మన కొరకు ఉంచినటువంటి మాదిరి ఏదైతే ఉందో దాని యందు ఎడతెగక ఉందాం. చెప్పండి, ఎలా ఉందాం? ఎడతెగక ఉందాం. అట్టి కృప మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. తలల వంచండి. ఆశించకూడని వాటి కోసం ఆశించి, రక్షింపజాలని వాటి కోసం ఆశించి, ఇంకా దేవునికి దూరమై, ఆయన కృపకు దూరమై, ఆయన ప్రేమకు దూరమై, ఆయన ఆశీర్వాదానికి దూరమైతే మనల్ని ఎవరు రక్షిస్తారు? అందుకే రక్షించే దేవుని మాటల వైపు మనం ఆశిద్దాం. ఆయన ఏమైతే చెప్పాడో వాటన్నిటిని అనుసరించి నడుచుకుందాం. ఆ తీర్మానాన్ని చేసుకుంటూ ఈరోజు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు స్తోత్ర. మహోన్నతుడా, ఆది అపోస్తుల కాలంలో మొట్టమొదటి సంఘం ఏ విధంగా అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వారు ఏక మనస్కులై ప్రార్థించారు. అప్పుడు ప్రతి వారు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారో దేవా నీకు వందనాలు. ఎలాంటి ఏక మనస్సు కలిగి ఉన్నారో తద్వారా వారిలో ప్రతి వారికి భయము కలిగినదని, సూచక క్రియలు మహత్కార్యాలు జరిగాయని మా ముందు ఉంచారు, మాతో మాట్లాడారు. దేవా మేమందరము ఆ విధంగా
ఏక మనస్కులై ఉంటే దేవా మాలో కూడా అద్భుతాలు నైనా ఆశ్చర్య కార్యాలు మేలులను మీరు దయచేస్తారని ప్రభువా మేము కూడా ఆ విధంగా ఏక మనస్కులై ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము మీ వాక్యానికి సమర్పించుకుంటున్నామయ్యా. దేవా నీకు వందనాలు. మీ వాక్యానికి దూరము కావడానికి ఇష్టము లేదు దేవా, కానీ దుష్టుడు తెలియకుండానే మీ సహవాసానికి దూరము చేస్తున్నాడు. దయతో మీరు క్షమించి ఇక నుండి ప్రభువా మేమెవ్వరము దేవా మీ రక్షింపజాలని వాటి కోసం ఆశింపక రక్షించే మీ వాక్యము వైపుకు దేవా మమ్మల్ని సత్య మార్గములో నడిపించే మీ వాక్యము వైపుకు మేము నడిపించబడడానికి మీరు సహాయము చేయమని చెప్పబడిన మీ మాటలు మా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్య ప్రకారం నడుచుకోవడానికి వాక్యములో నైనా మేము ఎదిగి ఫలించి భయము కలిగి నిత్యము ప్రవర్తించడానికి మీరు సహాయించి తద్వారా మేము పరలోకానికి యాత్రికులమయ్యా. దేవా మా యాత్ర సుఖాంతమయ్యే వరకు మీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మీ చేయి మాకు అందించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క దివ్య సన్నిధి, ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనందరికీ, ప్రభుని ప్రేమించు సేవించు సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వచ్చే వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసయ్య నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సందేశం తర్వాత అప్లోడ్ చేస్తాం, గ్రూప్లో పెడతాం. దాన్ని మీ స్టేటస్లో పెట్టుకోండి.